और इनकी बहनों మాది హైదరాబాద్. ఈడ గల్లీ గల్లీకి వైన్ షాప్ ఉంటది, మన గల్లీలో మనకి ఇజ్జత్ ఉంటది. ఏం కావాలరా భయ్, ఇక వేరే ఊర్లో మనకి ఎందుకు భయ్? కొడుకన్నా కష్టాలు మోయాలి, అది మనం చేయలే. మగాడనగా పోరిగాడకు పోవాలి, అది పక్కా చేసిన. మాది జూబ్లీ బ్యాచ్ కాదు, జూబ్లీ బస్ స్టాండ్ బ్యాచ్. ఒక్కసారి ఫిక్స్ అయినా అనుకో, నువ్వు నాకు పెండ్లా, దోస్తులకు వదిన. పోరి దూరం పడలాంటి పోరీలు, జానిస్తామన్న దోస్తులు, కానీ ఎవరిని నమ్మలే. ఇంకొక అటెంప్ట్ చేస్తా, ఒక్కలో బ్యాక్లాగ్స్ కోసమే మస్తు అటెంప్ట్లు చేస్తాం. బ్యాక్ బోన్ లాంటి పోరీ కోసం 2 అటెంప్ట్ చేయమా, బరాబర్ చేస్తా. మనమేం అంత దూరంకి వెళ్ళొచ్చి మీద ఆంధ్రాన తెలంగాణ క్యాష్ నేమ్ ఏంది లాస్ట్ నేమ్ ఏంది కొట్టుకుంటున్నాం. అరే కలిసి ఉండాలని ఆశ ఉంటే యా సట్టు రా. బేసికల్లీ సరూర్ నగర్ పూర్వలం కదా, చూసుకొని కొట్టాం, కొట్టినాక చూసుకుంటాం. గీ తిక్కనే ముంచేసింది. నాకు వైట్ కలర్ జాబ్ రాకపోవచ్చు, కానీ కాలర్ ఎగరేయడం సరూర్ నగర్కి వెళ్ళొచ్చు. జీడి అంటే గుండెలో దమ్మే కదా. కాన్బెరీ, ద టెక్నిక్ ఆఫ్ గివింగ్ ఫియర్ త్రూ ఇయర్. ఫేస్బుక్ లో నా ఫ్రెండ్స్ పిక్కి లైక్ కొట్టావు, కానీ నా పిక్కి కొట్టలేదు. నాకు ఇండియా వచ్చేయాలంది. వచ్చేరా, కానీ ఓడిపోయి రాకు. ఒంటరిగా ఫీల్ అయితే అది ఒక్క రోజులో ఎన్ని అవుతాయా? కురుక్షేత్రం కోసం ప్రిపేర్ అయితే కనీసం కుస్తీలోనే నాకు గెలవచ్చు. అరే అన్ని ఏడిన ఇంటారే ఏంది, మిగతా ముచ్చట టాకీస్లో చూద్దాం. ఓ 3 నెలలు ఇక్కడే ఉండి పనిచేస్తే నీ సరూర్ నగర్లో కనీసం టిఫిన్ సెంటర్ అన్నా పెట్టుకోవచ్చు. సరూనర్లో ఎవరు టిఫిన్ చేయడు, పొద్దుగాల వరకు దాగి డైరెక్ట్ లంచే. వెరీ నైస్. ఎన్ని రోజులు చేశారు యూఎస్లో షూట్? 58 days. సాల్ట్ లేక్ సిటీలో షూట్ చేసాము, యూటా అనే స్టేట్. ఫస్ట్ టైం ఇండియన్ ఫిల్మ్ అక్కడ ఓన్లీ సాంగ్స్ తీశారు. ఫస్ట్ టైం మా కో ప్రొడ్యూసర్ జేమ్స్ కుమార్ గారు అక్కడ ఉన్నారు. ఓకే. మెయిన్ ప్రొడ్యూసర్ ఇప్పుడు 40 days, టోటల్ 100 days అయింది. సౌండ్ మిక్సింగ్ అంతా కూడా చెన్నైలో మనకు ఒక 2 songs కూడా పిఏ దీపక్ గ్రామీణ ఉన్నారు. కెమెరా వెంకటేష్ సురేష్ గోపి మ్యూజిక్. మన ఈశ్వర్ షార్ట్స్ తీశారు టెస్ట్. దేవుళ్ళు అనే సినిమాలో శంకర్గా హాయ్ ఎవ్రీవన్. చాలా హ్యాపీగా ఉంది ప్రభాస్ అన్న దగ్గరికి వచ్చి మా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయించినందుకు. ఆయన ఉంటే అంటే మాకు కొన్నంత ధైర్యం అనమాట. సో బాహుబలి లాంటి ప్రభాస్ గారు మాకు ఫస్ట్ సపోర్ట్ చేసి ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది అసలు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అండి, మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ టైం. సో ఇట్స్ లైక్ మాకు ఒక మంచి శుభశకునం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ డార్లింగ్ అని చెప్తాను. థ్యాంక్ యూ డార్లింగ్. Short of words. I'm having a major fangirl moment actually. I think start ఇంత auspiciousగా జరిగిందంటే I mean my confidence has doubled. So thank you so much for giving us your time అండి. హాయ్ ఎవ్రీబడి. సో బేసిక్గా నా ఫిలిం కెరీర్ కూడా ఈశ్వర్ సినిమాతో స్టార్ట్ అయింది. సినిమాకి అబ్జర్వేషన్గా ఫస్ట్